ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 2 గుర్రాలు ఉండేవి. ఒక గుర్రం చాలా ఓపికగా కష్టపడి పనిచేసేది. మరొక గుర్రం చాలా బద్ధకంగా పనిచేయడానికి ఇష్టపడలేదు. రైతు బద్ధకస్తుడైన గుర్రం నుంచి ఎక్కువ పని తీసుకోవడానికి ప్రయత్నించేవాడు. కానీ అది ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. ఒకరోజు రైతు పొలానికి వెళ్ళేటప్పుడు బద్ధకస్తుడైన గుర్రం, నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను ఈరోజు పని చేయలేను అని చెప్పింది. రైతు వినయంగా ఉన్న ఓపిక గల గుర్రంతో, ఈరోజు నువ్వే ఎక్కువ పని చేయాలి, నీ స్నేహితుడు అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పాడు. ఓపిక గల గుర్రం దాని స్నేహితుడికి సహాయం చేయాలనుకుని ఒప్పుకుంది. ఆ రోజు అది ఎక్కువ బరువు మోసింది. మరో రోజు బద్ధకస్తుడైన గుర్రం మళ్ళీ నాకు జ్వరం ఉంది అని చెప్పింది. రైతు ఓపిక గల గుర్రంతో మళ్ళీ అలాగే చెప్పాడు. ఓపిక గల గుర్రం తన స్నేహితుడి బరువును కూడా మోయడానికి ఒప్పుకుంది. బద్ధకస్తుడైన గుర్రం దాని స్నేహితుడి మంచి స్వభావాన్ని చూసి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేది. ఓపిక గల గుర్రం తన బరువును మోస్తూ బలహీనపడడం మొదలుపెట్టింది. అది చాలా బాధపడింది. ఒకరోజు రైతు ఈ విషయం గమనించాడు. నా ఓపిక గల గుర్రం ఎందుకు బలహీనపడింది? ఇది దాని స్నేహితుడి బద్ధకానికి కారణం అని అనుకుంది. రైతు ఒక నిర్ణయం తీసుకున్నాడు. బద్ధకస్తుడైన గుర్రాన్ని అమ్మేసి ఓపిక గల గుర్రాన్ని సంతోషంగా ఉంచడానికి నిర్ణయించుకున్నాడు. రైతు నిర్ణయం విన్న బద్ధకస్తుడైన గుర్రం భయపడింది. నన్ను క్షమించు స్నేహితుడా, నేను నిన్ను బాధపెట్టాను, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వు అని ఓపిక గల గుర్రాన్ని కోరింది. ఓపిక గల గుర్రం, నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, కానీ నీవు నా మంచితనాన్ని దుర్వినియోగం చేశావు. ఇప్పుడు నువ్వు నీ బద్ధకానికి తగిన ప్రతిఫలం అనుభవించాలి అని చెప్పింది. నీతి: బద్ధకం అనేది మనకు మంచి చేయదు. కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే మనం మంచి ఫలితాలను పొందగలం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.